ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవదుర్గల అవతారాల్లో 4వ అవతారము కుష్మాండ దుర్గా అవతారం గురించి తెలుసుకుందాము. దేవి నవరాత్రులలో 4వ రోజు అమ్మవారు కుష్మాండ రూపంలో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మను పూజించే వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి నివాసము సూర్య వ్యవస్థ లోపల ఉందని చెప్తారు. మండిపోయే సూర్యలోకంలో నివసించే సామర్థ్యము, శక్తి కేవలం ఈ అమ్మవారికి మాత్రమే ఉన్నాయని అంటారు. విశ్వము అసలు రూపము, అసలు శక్తి అంతా కుష్మాండ దేవినే అంటారు. ఆమె నుండే ఈ విశ్వం పుట్టిందని చెప్తారు. కేవలం ఈ అమ్మ నవ్వు ద్వారానే విశ్వాన్ని పుట్టించిందని, అందుకే ఈమెకు కుష్మాండ దేవి అని పేరు పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. విశ్వం లేనప్పుడు చుట్టూ చీకటి ఉండేది. అప్పుడు ఈ అమ్మవారు తన ఆహ్లాదకరమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్లు కథనం. ఈ అమ్మవారికి ముందు విశ్వం అనేది లేదంట. అసలు ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుష్మాండదేవి రూపము, ఆమె తేజస్సు సూర్యునితో సమానంగా ఉంటుంది. ఈ అమ్మవారి శక్తి ప్రభావంతో ఏ ఇతర దేవుడు లేదా దేవతతో పోల్చలేనిది. ఈ అమ్మవారి తేజస్సులోనే దిక్కులు ప్రకాశిస్తున్నాయంట. విశ్వంలోని అన్ని వస్తువులు, జీవులలో ఉన్న కాంతి మొత్తం అమ్మవారి నీడలోనే ఉంటుంది. ఈ అమ్మకు 8 భుజాలు ఉంటాయి. అందుకే అష్టభుజాదేవి అని కూడా అంటారు. అమ్మవారి 7 చేతుల్లో వరుసగా కమలము, విల్లు, బాణము, తామర పువ్వు, మకరందంతో నిండిన కుండ, చక్రము, గద ఉంటాయి. 8వ చేతిలో అన్ని విజయాలను, సంపదలను ఇచ్చే జపమాల ఉంటుంది. ఈ అమ్మవారు సింహ వాహనం మీద దర్శనం ఇస్తారు. అసలు కుష్మాండదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. కుష్మాండదేవి ఆరాధనలో తెల్ల గుమ్మడికాయ సమర్పించడం చాలా మంచిది. తమలపాకులు, పండ్లతో తాంబూలము, అక్షంతలతో నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగులో ఉన్న మందారము, గులాబీ వంటి పూలను అమ్మకు అలంకరించాలి. దుర్గా చాలీసా, అమ్మవారికి సంబంధించి బీజ మంత్రము జపించాలి. నెయ్యి దీపము లేదా కర్పూరంతో అమ్మవారికి హారతియాలి. వివాహిత స్త్రీలకు అపరిమిత సౌభాగ్యము లభిస్తుంది. కుష్మాండ దేవిని ఈ శ్లోకంతో అర్చించాలి. సురా సంపూర్ణ కలశం రుద్రాపుతమేవ చ దధాన హస్త పద్మాభ్యం కుష్మాండ శుభదాస్తు మే. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాము. దేవి తన ఎడమ చేతిలో సురతో నిండిన కలశాన్ని అనగా మధ్య పాత్రను, కుడి చేతితో రుధిరం అనగా రక్తంతో నిండిన పద్మాన్ని ధరించి విశ్వ సృష్టికి మూలమైన శక్తి స్వరూపినిగా శుభాలను ప్రసాదించేదిగా వర్ణించబడుతుంది.